దయచేసి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎండనక వాననక రాత్రనక పగలనక దుక్కు తున్ని నీరు పోసి నారు పెట్టి కష్టపడే ఒక రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు యొక్క ముగ్గురు బిడ్డల జీవిత గాథలో జరిగినటువంటి ఒక చిన్న ఎపిసోడ్ మాత్రమే. అయితే ప్రత్యేకంగా చూస్తే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఎండుమిరపకాయలు వస్తున్నారు. బేసిక్గా ఎండుమిరపకాయలు అనగానే మనకి పొడుగుటి గుర్తుకొస్తాయి. సో గుంటూరు కారం అంటారు కదా, సో ఒక రేంజ్లో ఉంటుంది పొడుగ్గా, కానీ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంతకీ ఈ మిరపకాయ పేరేంటో తెలిస్తే చెప్పండి. అంటే ఎండుమిరపకాయే కానీ దాంట్లో మరో రకం అనుకుంటా, చాలా రకాలు ఉంటాయి కదా. సో ఈ రకం గురించి మీకు ఐడియా ఉంటే చెప్పండి. అండ్ ఇక్కడ ఉండే ముగ్గురు పేర్లు వాళ్ళ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చే ముందు, సో ఈ విజయ ఆల్రౌండర్ ఛానల్ అయితే ఇదిగో ముందు కనిపిస్తుంది కదా, ఆవిడదే విజయమ్మ, మా చిన్నమ్మ. పక్కన కనిపిస్తున్న ఆవిడ పేరు వెంకటరమణమ్మ, ఆవిడ మా చిన్నమ్మ. ఈ పక్కన కనిపిస్తున్న ఆవిడ పేరు లక్షమ్మ, ఆవిడ మా అమ్మ. మొత్తానికి ముగ్గురు అమ్మల గాథ అయితే అయిపోయింది కదా ఇంట్రొడక్షన్ పరంగా. అండ్ పర్టికులర్గా వీళ్ళు ఎందుకు వలస్తున్నారు, వీళ్ళని ఒలిసాక ఏం చేస్తారు అనేది అయితే సరదాగా ఇప్పుడైతే చూసేద్దాం. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ విజయ ఆల్రౌండర్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కష్టపడి రైతు పడే కష్టం గురించి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా వరకు తెలియకపోవచ్చు. కాబట్టి వాటి గురించి ఈ నెల్లూరు జిల్లా, అంటే ఒకప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లాగా మారిన ఈ ప్రాంతం ఏదైతే ఉందో, అంటే విద్యానగర్ పక్కన ఉండే ఈ గూడల ప్రాంతం, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరిగే పల్లెటూరు గాథలు, అంటే పర్టికులర్గా రైతు యొక్క కష్టాలు, దాంతోపాటు ఈ ఊర్లో జరిగే జాతరలు, అదేవిధంగా అమ్మలక్కలు, పెనమ్మలు, బాబాయిలు, మామయ్యలు, అమ్మమ్మలు, తాతయ్యలు, అల్లరి చేష్టలు అన్నీ కూడా ఈ ఛానల్లో అయితే ఉంటాయి. సో ఎప్పుడు చెప్పేదే చెప్పకనే చెప్పేదే తప్పకుండా చెప్పేదే. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే, ఎస్, ఇంతకీ వెంకటరమణ గారు ఏం చేస్తున్నారు చెప్పండి. మిరపకాయ ఒలిచి ఆడించుకొని మామిడికాయ వరగా పెట్టుకోవాలని వలుస్తున్నాం. ఎందుకని ఈ మిరపకాయలతోనే? మామూలుగా పొడుగ్గా ఉంటాయి కదా, ఎందుకని దీంతోనే? ఇది నాటు మిరపకాయ, బుడ్డ మిరపకాయ అంటారు దీన్ని. బుడ్డ మిరపకాయ, నాటు మిరపకాయ, పలసన తోలు, గింజ బాగుంటది, చిక్కగా ఉంటది. అందుకని ఇది ఊరగాయలు వేసుకుంటే రుచిగా ఉంటుందని మామిడికాయకి ఊరగాయకి ఉల్చుకుంటున్నాం. ఓకే, సో అదన్నమాట సంగతి. విజయమ్మ గారు, బేసిక్గా ఇప్పుడు పొడుగ్గా ఉండే మిరపకాయ ఏదైతే ఉంటుందో ఎండు మిరపకాయ, దాంతో పెట్టుకోకుండా దీంతోనే ఎందుకు పెట్టుకోవాలి? పొట్టోడైనా గెట్టోడు అంటారు కదా, అదనమాట దీని స్టోరీ. మిరపకాయలో చాలా రకాలు ఉంటాయి. ఒకటి చీడికాయ, భయంకరమైన ఘాటు, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు స్పైసీగా ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్ వేసేవాళ్ళు చీడికాయ మిరపడు మాత్రమే వేస్తారు. నాటుకాయలు రోజు తినే ఆహారంలో ఇంట్లో కూరలో వేసుకునే వాళ్ళు నాటుకాయలు వేసుకుంటారు. ఇది బుడ్డ మిరపకాయ అంటారు. ఇది కూడా నాటు రకమే, గింజలు ఎక్కువ ఉంటుంది, మిర్చి పొడి కూడా బాగుంటుంది టేస్ట్. ఇది ఊరగాయలోకి ఆవకాయ ఫేమస్ కదా ఎండాకాలం, వాటిలోకి అయితే ఈ పొడి ఎక్కువగా వాడతారు. పొట్టోడైన గెట్టోడు సూపర్గా ఉంటుంది. అంటే గింజలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బాగా స్పైసీగా ఉంటుంది అంట. స్పైసీగా ఉంటుంది. మీరు ఎక్కువ వాడరు, కానీ మేమైతే ఇవే వాడతాం, నాటుకాయలు ఇవే వాడతాం. ఓకే, రైట్. లక్ష్మమ్మ గారు, మీరేం చెప్తారండి మీ అనుభవం కొద్దీ? నా అనుభవం కొందైతే రైతులు పండించే వాటిల్లో వీటికి మందులు తక్కువ కొడతారు, సంవత్సరాంతరం నిలవ ఉంటాయి కాబట్టి మన బిడ్డలు తింటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యపరంగా ఏం ఉండకూడదని ఎప్పుడు ఊరగాయలకి వీటినే సజెషన్ చేస్తాం. అంటే బేసిక్గా ఊరగాయలు పెట్టుకోవడానికే వాడతారా, ఇంకా అంటే కారపొళ్ళు ఇంకా ఇవి కాకుండా ఇంకేటికన్నా ఉపయోగిస్తారా? రైతులు వేసినందువల్ల దిగుబడి తక్కువ వస్తుంది, అందుకని ఎక్కువ వేయరు వీటిని. ఎవరో వేస్తారు, అవి ఇంట్లో వాడుకుంటే ఆరోగ్యపరంగా బాగుంటాయి అని ఇవే తెచ్చుకుంటారు. ఇప్పుడు దిష్టి ఏదో తీస్తారు కదండి, వాటిని వీటితో తీస్తారా? మామూలుగా ఏ మిరపకాయలైనా దిష్టికి ఉపయోగిస్తారు, వాటికేం ప్రత్యేకత లేదు, కానీ ఇంట్లో అయితే ఆరోగ్యపరంగా ఇవి బాగుంటాయని వీటినే వాడతారు. ఓకే, అదండి సంగతి. మొత్తానికి ఈ మిరపకాయల కథ, ఈ ఎండు మిరపకాయల కథ అయితే తెలుసుకున్నారు కదా. సీడ్ చెట్లు రూపాయి మొలక ఉంటది. ఆ సీడ్ చెట్టు ₹1 తెచ్చి మొలకేసిన చెట్టు నిండా కాయలు వస్తాయి. కొమ్మలకి ఎక్కువ దిగుబడి వచ్చి కొమ్మలు ఇరిగిపోయే స్టేజ్ లో పచ్చికాయ అమ్ముతారు. ఈ సంవత్సరం రైతులు చాలా నష్టపోయారు మిర్చి పంటలో. పచ్చిమిరపకాయలు కేజీ ₹12 అమ్మాయి. పచ్చికాయ కోయింది ఆ నాటి మిరప చెట్టు, సీడ్ చెట్టు బరువుకి కొమ్మలు ఇరిగిపోతాయి. కొన్ని కాయలు అయితే ఫస్ట్ కొయ్యాల, పచ్చిమిరపకాయ కోసిన తర్వాత దిగుబడి ఎక్కువ వచ్చి ఎండు మిరపకాయలు అయితే మళ్ళీ అమ్ముకోవచ్చు. ఈసారి అయితే మిర్చి పంటలు కొంచెం లాస్ అయ్యారు.
మొత్తానికి ఏ పంట వేస్తే రైతు కష్టపడకుండా నష్టపోకుండా మంచిగా ఉంటారంటారు మీ అనుభవం కొద్ది. అనేది మాత్రం జై జవాన్ జై కిసాన్. చనిపోతామని తెలిసినా యుద్ధం చేసి వాడే రైతు. మొత్తానికి నష్టం అయితే ఉంటది, కష్టం అయితే ఉంటది. కానీ ఎప్పటికీ ఆ కష్టాన్ని నమ్ముకొని వ్యవసాయం చేస్తానే ఉంటాడు రైతు వరకు. ఓకే, మొత్తానికి రైతు ఆ విధంగా కష్టపడతాడు. అందుకే జై జవాన్ అన్నారు, జై కిసాన్ అన్నారు. జవాన్ అంటే సరిహద్దుల్లో అక్కడ మనకి సంరక్షణ ఇస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ సుఖశాంతులతో ప్రశాంతంగా పడుకుంటున్నాం. ఇంకా కిసాన్ అంటే మనం రోజు తినే తిండి దీనికి సంబంధించింది కాబట్టి, సో ప్రతిదీ A to Z పంటలు పండిస్తేనే మనం తింటాం కాబట్టి, సో ఎన్ని విద్యలు కూటి కోసమే కోటి విద్యలు అంటారు కదా. సో ఆ కూడుని పండించే రైతుని మాత్రం ఎప్పుడు పక్కన పెట్టకుండా మంచిగా చూసుకోండి, అది సంగతి. అండ్ సో ఇప్పటి వరకు బోర్ కొట్టించుంటే మాత్రం సారీ ఫర్ దట్. అండ్ ఎనీవే, ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం విజయ ఆల్రౌండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే హ్యాపీగా ఎంచక్కా సరదాగా ఇంటిల్లిపాది ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ.